హాయ్ అండి, నేను మీ స్వాతి. మన ఇంట్లో స్వీట్స్ అయిపోయిన తర్వాత బాక్సులు పాడేస్తున్నారా? అలా చేయకండి, ఎందుకంటే దీన్ని కూడా రీయూజ్ చేసుకోవచ్చు. ఆ రీయూజ్ ఐడియా అయితే నేను చేస్తున్నానండి. చూడండి, ఒక చిన్న కార్డ్బోర్డ్ తీసుకున్నాను. కార్డ్బోర్డ్ని ఒక రౌండ్ షేప్లో కట్ చేసుకున్నాను. ఇలా ఫోర్ షేప్స్ తీసుకున్నానండి. అలాగా రౌండ్ షేప్లోనే తీసుకున్నాను 4 కూడా. వీటిని వీళ్ళలాగా ఈ స్వీట్ బాక్స్కి 4 వైపులా చక్రాల కింద అంటించుకున్నాను అనమాట. 4 వైపులా కూడా గ్లూగన్తోనే అంటించానండి. ఇలా అంటించుకున్న తర్వాత ఒక చీపురు పుల్ల కానీ లేకపోతే ఏదైనా చిన్న స్టిక్ కొంచెం లావుగా దలసరిగా ఉండేది, అంటే లావంటి చీపురులు ఉంటాయి కదండి, వాటిని తీసుకున్నాను నేను. ఎద్దుల బండికి ఒక స్టిక్లా ఉంటుంది కదా ఎదర, దానిలాగా కట్ చేసుకొని దానికి ఎదరైతే ఇలా పెట్టుకున్నాను. ఇలా అంటించుకున్న తర్వాత దీనికి ఇప్పుడు కలర్ అప్లై చేయాలండి. నేనైతే గ్రీన్ కలర్ అప్లై చేసుకుంటున్నాను. నా దగ్గర అయితే గ్రీన్ అయితే ఉంది, అందుకని గ్రీన్ కలర్ అయితే అప్లై చేసుకున్నాను. మీకు నచ్చిన కలర్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇలా లోపల బయట కూడా మొత్తం కలర్తో కవర్ చేసేసుకోవాలండి. ఇది కొంచెం ఆరిన తర్వాత దీనికి చక్రాలకి అయితే బ్రౌన్ అప్లై చేస్తున్నాను. చక్రాలకి ఆ స్టిక్కి కూడా నేను బ్రౌనే యూజ్ చేశానండి. ఇలాగా బ్రౌన్తో మొత్తం చక్రాలు స్టిక్ కవర్ చేసాక కొంచెం ఆరిన తర్వాత దీనికి ఫైనల్గా చుట్టూ కూడా ఒక లేస్ తీసుకొని లేస్ని అయితే అంటించుకున్నాను. అంటే కొంచెం డెకరేటివ్గా ఉంటుందని లేస్ని అంటించుకున్న తర్వాత అంతేనండి. తర్వాత ఇంకేమీ లేదు, అయిపోయింది మన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.